నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు వైద్య రంగంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మెడికల్ కాలేజీల వివాదంపై హెల్త్ మినిస్టర్ వివరణ ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వడానికి గల కారణాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ ముందు ఉంచనున్నారు. వీటితో పాటు పలు ప్రభుత్వ బిల్లులకు అసెంబ్లీ నేడు ఆమోదం తెలపనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థాంక్యూ దీపిక. హలో, ఎస్ వాసు. థాంక్యూ దీపిక. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా 4వ రోజు జరగనున్నాయి. ప్రధానంగా వైద్య ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఈ రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 రోజులు ఏం జరిగింది, నిన్న వ్యవసాయ శాఖ మీద కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే మంత్రులను అట్లాగే ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రధానంగా దాని కర్తవ్య నిర్వహణ చేయాలని చెప్పి చేశారు. అలాగే ప్రధానంగా ప్రస్తుతం మనకు ఎదుగుతున్న ఈ పంటల మీద కానీ, పంటల బీమా మీద కానీ, చిన్న వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించాలి, అలాగే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ నెలకొల్పాలి, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ నడిచే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.